కేజీఎఫ్ సిరీస్తో యష్కి వచ్చిన పాన్ ఇండియా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాకీ భాయ్గా దేశవ్యాప్తంగా భారీ ఇమేజ్ సొంతం చేసుకున్న తర్వాత యష్ నుంచి వచ్చే నెక్స్ట్ మూవీ కోసం అభిమానులు మాత్రమే కాదు, సినీ ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూశారు. అలాంటి భారీ అంచనాల మధ్య మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన టాక్సిక్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్ వంటి క్రేజీ కాస్ట్ ఉండడం, భారీ బడ్జెట్, భారీ యాక్షన్తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మరి ఇంత హైప్ మధ్య వచ్చిన టాక్సిస్ ఎలా ఉంది? యష్ మరోసారి తన మ్యాజిక్ చూపించాడా? కేజీఎఫ్ స్థాయిలో కిక్ ఇచ్చిందా? ఇప్పుడు చూద్దాం. గోవాలో పోర్చుగీస్ పాలన కొనసాగుతున్న సమయంలో రాయ అనే గ్యాంగ్స్టర్ తన ఆధిపత్యాన్ని పెంచుకోవాలని చూస్తుంటాడు. అతని జీవితంలోకి నదియా రావడం, మరోవైపు సోదరి గంగతో ఉన్న బంధం, ఇలా కథ అనేక మలుపులు తీసుకుంటుంది. గోవాపై పట్టు సాధించడానికి రాయ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు? ప్రేమ, కుటుంబం, అధికారం మధ్య అతని ప్రయాణం ఎలా సాగింది? అసలు రాయ జీవితంలో ఉన్న మరో కోణమేంటి అనే అంశాలతో కథ ముందుకు వెళ్తుంది. టాక్సిక్ మొదటి సీన్ నుంచే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. యష్ పాత్రను చాలా స్టైలిష్ గా, ఒక పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ గా ఎస్టాబ్లిష్ చేశారు. యాక్షన్ సీన్స్, యష్ స్క్రీన్ ప్రజెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. కానీ ఇక్కడే ఒక చిన్న సమస్య కూడా కనిపిస్తుంది. సినిమా చూస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో కేజీఎఫ్ ను గుర్తు చేసే ఫీలింగ్ వస్తుంది. యష్ స్టైల్, యాక్షన్ బాగున్నప్పటికీ కేజీఎఫ్ ఇచ్చినంత ఇంపాక్ట్ మాత్రం టాక్సిక్ లో కనిపించదు. ముఖ్యంగా కథలో కొన్ని చోట్ల అసలు ఏం జరుగుతుంది, ఈ క్యారెక్టర్ ఇలా ఎందుకు చేస్తుంది అనే కన్ఫ్యూజన్ ఎక్కువవుతుంది. ఫస్ట్ హాఫ్ లో క్యూరియాసిటీ కొంతవరకు మెయింటైన్ చేసినా సెకండ్ హాఫ్ లో కథనం కాస్త స్లో అవుతుంది. ప్రీ క్లైమాక్స్ లో ఒక సైకలాజికల్ ట్విస్ట్ తో సినిమాను మరో లెవెల్కు తీసుకెళ్లాలని ప్రయత్నించారు. కానీ ఆ ట్విస్ట్ ప్రతి ఒక్కరిని అంతగా కనెక్ట్ చేసేలా అనిపించదు. ఆ పాయింట్ తర్వాత వచ్చే డ్రామా కూడా పూర్తి స్థాయిలో ఎంగేజ్ చేయలేకపోయింది. అయితే సినిమా మొత్తంలో యష్ స్టైలిష్ యాక్షన్, భారీ ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం మెప్పిస్తాయి. ప్రతి ఫ్రేమ్ ను గ్రాండ్ గా చూపించడానికి మేకర్స్ చాలా కేర్ తీసుకున్నారు. భారీ సెట్స్, విఎఫ్ఎక్స్, యాక్షన్ కొరియోగ్రఫీ సినిమాకు ప్లస్ పాయింట్స్. యష్ రాయ పాత్రలో తన స్వాగ్తో ఆకట్టుకున్నాడు. స్క్రీన్ పై కనిపించిన ప్రతిసారి తనదైన స్టైల్తో డామినేట్ చేశాడు. అయితే కేజీఎఫ్ ఇమేజ్ ప్రభావం కొన్ని చోట్ల కనిపించడం మాత్రం సహజంగానే అనిపిస్తుంది. నయనతార యష్ సోదరిగా కనిపించినప్పటికీ ఆమె పాత్రకు పెద్దగా స్కోప్ లేదు. అన్నా చెల్లెల మధ్య ఎమోషన్ను ఇంకాస్త బలంగా చూపించుంటే బాగుండేది. కియారా అద్వానీ మాత్రం తన పాత్రలో బాగానే ఆకట్టుకుంది. హుమా ఖురేషి, రుక్మిణి వసంత్తో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పరిధి మేరకు ఓకే అనిపించారు. టెక్నికల్ గా చూస్తే సినిమా రిచ్ గా ఉంది. ప్రొడక్షన్ డిజైన్, యాక్షన్, కెమెరా వర్క్ బాగున్నాయి. పాటలు పర్వాలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకాస్త స్ట్రాంగ్ గా ఉంటే యాక్షన్ సీన్స్ కు మరింత ఇంపాక్ట్ వచ్చేది. ముఖ్యంగా సినిమా నిడివి కొంత ఎక్కువగా అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేసి ఉంటే స్క్రీన్ ప్లే మరింత క్రిస్ప్ గా ఉండేది. టాక్సిక్ లో యష్ స్టైల్ ఉంది, భారీ యాక్షన్ ఉంది, గ్రాండ్ విజువల్స్ ఉన్నాయి. కానీ కథ, ఎమోషన్, స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం సినిమా అందరినీ ఒకే స్థాయిలో మెప్పించకపోవచ్చు. కేజీఎఫ్ లాంటి భారీ ఇంపాక్ట్ ను ఆశించి థియేటర్లోకి వెళ్తే కొంత నిరాశ కలిగే అవకాశం ఉంది. అయితే హై వోల్టేజ్ యాక్షన్, వైలెన్స్, యష్ స్క్రీన్ ప్రజెన్స్ ఇష్టపడే వారికి మాత్రం టాక్సిక్ ఒకసారి చూడదగ్గ సినిమానే. మొత్తానికి టాక్సిక్ ఒక స్టైలిష్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా. కానీ కేజీఎఫ్ రేంజ్ మ్యాజిక్ మాత్రం రిపీట్ కాలేదు. ఓవరాల్ గా ఈ టాక్సిక్ మూవీ మితిమీరిన వైలెన్స్ ఇష్టపడే వారికి మాత్రమే నచ్చుతుంది.